లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది. ఈ లడ్డూ కల్తీ వ్యవహారంలో ఒకవైపు సిట్ దూకుడు పెంచగా మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ పలువురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసును గురువారానికి వాయిదా వేసింది. మరోవైపు సిట్ బృందం నేడు ఏఆర్ డైరీకి వెళ్లనున్నారు. మరో బృందం తిరుమలలో తనిఖీలు నిర్వహించనున్నారు. నిన్నంతా తిరుమలలోని ల్యాబ్లో వివరాలు సేకరించిన సిట్ ల్యాబ్లో నిబంధనలకు అనుగుణంగా టెస్టులు జరిగాయా అన్న కోణంలో విచారణ చేపట్టింది. పోర్టు కార్మికులతో సైతం మాట్లాడిన సిట్ అధికారులు పలు వివరాలు సేకరించారు. తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది. ఈ లడ్డూ కల్తీ వ్యవహారంలో ఒకవైపు సిట్ దూకుడు పెంచగా మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ పలువురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసును గురువారానికి వాయిదా వేసింది. గిదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, మరి తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ఒకవైపు సిట్ విచారణ జరుపుతుండగా మరోవైపు కేంద్ర అభిప్రాయాన్ని కూడా కోరింది సుప్రీంకోర్టు. అయితే అలాగే ఏఆర్ డైరీకి సంబంధించి కూడా ఈ రోజు డైరీని సిట్ బృందం అయితే సందర్శించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అంటే అఖిల, ఏదైతే సిట్టు బృందం తన దర్యాప్తును కొనసాగిస్తున్న నేపథ్యంలో మరోవైపు శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ నెయ్యి విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరమా, కేంద్ర ప్రభుత్వం నుంచి స్వతంత్ర సంస్థ ఏమైనా దర్యాప్తు చేస్తుందా అన్న విషయాలను కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రస్తావించడంతో 3వ తేదీన ఈ విషయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజంలో అలజడి రేగిన నేపథ్యంలో అసలు కల్తీ ఎలా జరిగింది అన్న విషయం మీద ఇప్పటికే సిట్ 9 మంది సభ్యుల బృందం తన విచారణను 3 రోజులుగా కొనసాగిస్తున్నారు. ఈ రోజు కూడా తన విచారణ అటు తిరుమలలోను అటు ఏఆర్ ఏదైతే డైరీకి అంటే నెయ్యిని సప్లై చేసిన ఏఆర్ డైరీకి కూడా ఒక బృందం వెళ్తుంది. కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలోని ఓ బృందం ఏఆర్ డైరీకి వెళ్ళనుంది. మరోసారి తిరుమలలో గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలో బృందం అటు ల్యాబ్లో మరోసారి తనిఖీలు నిర్వహించనున్నది. ముఖ్యంగా ఏదైతే గతంలో ఏఆర్ డైరీకి సంబంధించి నెయ్యి జూన్, జూలై నెలలో సరఫరా అయింది. జూన్ నెలలో 6, 12, 20 తేదీల్లో ఇక్కడికి నెయ్యి వచ్చింది. ఆ తర్వాత జూలై నెలలో మొదటి వారంలో కూడా నెయ్యి వచ్చిన సమయంలో నెయ్యి యొక్క కల్తీ విషయం కానీ లడ్డు నాణ్యత విషయం కానీ ముందుగానే మీరు తెలుసుకున్నారా, ఎలాంటి అనుమానాలు వచ్చాయంటూ కూడా బూందీ పోర్టు కార్మికులతో కూడా సిట్ అధికారులు సమావేశమైన సందర్భంగా అడిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ల్యాబ్లో ఎలాంటి పరీక్షలు నిర్వహించారు, ప్రాథమిక పరీక్షలైనా పూర్తి స్థాయి పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తున్నారా అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నారు. ముఖ్యంగా వెజిటబుల్ ఆయిల్స్ కలిస్తే మాత్రమే ఇక్కడ రిపోర్ట్ వస్తుంది. అదే యానిమల్ ఫ్యాట్ కలిసినప్పటికి కూడా ఏదైనా రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందా అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నారు. 2023లో ఏదైతే టెండర్స్ రీషెడ్యూల్ చేసి మరోసారి టెండర్స్ పిలిచి తక్కువ రేటుకు కొనుగోలు చేసిన నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ట్యాంకర్లు టెస్ట్ చేశారు, ఎలాంటి ఫలితాలు వచ్చాయి, ఎన్ని రిజెక్ట్ చేశారో అన్న విషయాలను కూడా పూర్తి స్థాయిలో సిట్ అధికారులు తెలుసుకున్న పరిస్థితి. మరోవైపు ఏఆర్ డైరీకి సంబంధించి హైకోర్టులో
అతను ఎండి రాజశేఖర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. తనను ఏమాత్రం విచారించకుండా తన మీద ఎలా కేసు పెడతారంటూ కూడా ఆయన ఈ సందర్భంగా హైకోర్టులో పిటిషన్లో ప్రస్తావించినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఏఆర్ డైరీకి సంబంధించి ఈరోజు వెళ్తున్న సిట్ టీము అక్కడ అసలు ఈ ఏఆర్ డైరీ గతంలో నెయ్యి ఎక్కడికైనా సరఫరా చేసిందా, దీని ఉత్పత్తి కెపాసిటీ ఎంత, పూర్తి స్థాయిలో నాణ్యమైన నెయ్యిని ఇక్కడ నుంచి వెళ్తుందా, సమీపంలో ఏదైనా కబేలాల నుంచి కొవ్వును తీసుకుంటున్నారా అన్న విషయాలను కూడా తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా తమిళనాడులోనే దిండిగల్ ఈ ప్రాంతంలో ఎక్కువగా మాంసం ఎగుమతిదారులు ఉంటారు. వారి వద్ద నుంచి ఏదైనా నెయ్యిని ఇది ఏదైతే ఎనిమల్ ఫ్యాట్ను బల్క్గా కొనుగోలు చేసి నెయ్యిలో కలుపుతుందా అన్న విషయాన్ని కూడా తెలుసుకుంటున్నారు. దీంతోపాటు ఈ మధ్య కాలంలో ఏఆర్ డైరీ నుంచి అంటే 2023 నుంచి ఇప్పటి వరకు బటర్ ఆయిల్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుందా అన్న విషయాన్ని కూడా వారు పరిశీలించనున్నారు. ఇందుకు సంబంధించి ఏదైతే దిగుమతిదారుల దాని కస్టమ్స్ వారితో కూడా వారు మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే పూర్తి స్థాయిలో సమగ్ర నివేదిక తీసుకురావడానికి అసలు ఏదైతే యానిమల్ ఫ్యాట్ ఏ విధంగా కలిసింది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి సిట్ టీం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. మరోవైపు తిరుపతిలో ఉన్న మార్కెటింగ్ విభాగంలో కూడా ఈరోజు తనిఖీలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఏదైతే మార్కెటింగ్ జీఎం మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకే ప్రస్తుతం కేసు నడుస్తుంది. మురళీకృష్ణ ఇచ్చిన కేసు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన తర్వాత ఏదైతే సిట్ ఏర్పడిన తర్వాత ఆ కేసును సిట్ టేక్ ఓవర్ చేసింది. అడిషనల్ ఎస్పీ వెంకట్రావును ఐఓగా నియమించారు. ఆయన నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. అయితే ఐపీఎస్ అధికారులు ముగ్గురు వారి నేతృత్వంలో నడుస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్న అధికారిని ఐఓగా నియమించడం జరుగుతుంది. అందువల్లనే ఆయన ఐఓగా నియమించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ సిట్ విచారణ వేగంగా కొనసాగుతుంది. గత 3 రోజులుగా పూర్తి స్థాయి సమగ్ర సమాచారాన్ని వారు కొంతమేర సేకరించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కల్తీ జరిగింది అన్న విషయం మీదనే వారు దృష్టి సారించారు. మరోవైపు పోటు కార్మికులతో మాట్లాడుతున్న సందర్భంగా గత 5 సంవత్సరాల కాలంలో నెయ్యి క్వాలిటీ ఏ విధంగా తగ్గుతూ వచ్చిందన్న విషయాన్ని కూడా పోటు కార్మికులు ఈ విధంగా అధికారులకు తెలియజేసినట్టు తెలుస్తుంది. క్వాలిటీ నెయ్యి బాగలేనప్పుడు తాము వెంటనే గుర్తించగలుగుతాం, లడ్డూ నాణ్యత కూడా వెంటనే తగ్గుతుందని కూడా వారు ఈ సందర్భంగా చెప్పారు. ఈరోజు మరోసారి పోటు కార్మికులతో ఇటు ఏఎస్పీ వెంకట్రావు నేతృత్వంలోని ఒక బృందం వారితో కలవనుంది. ముఖ్యంగా గోపినాథ్ జెట్టి కూడా వారితో ఉండే అవకాశం ఉంది. అయితే నిన్న బూందీ పోటు కార్మికులు కలిసి మాట్లాడారు. ఈరోజు లడ్డూ పోటు కార్మికులతోనూ అదేవిధంగా అన్న నైవేద్య ప్రసాదం తయారీలో ఉన్న పోటు కార్మికులతోనూ వారు మాట్లాడుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి టీటీడీ కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా ఈరోజు తిరుమల రానున్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన భద్రతా ఏర్పాట్లపై ఆయన ఈరోజు ఒక సమావేశాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన రావడం కూడా వచ్చిన తర్వాత సిట్ అధికారులు ఆయన్ని కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అఖిల. రైట్.